ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చింతలపూడి ఎప్పుడు హాట్ సీటే. కూటమి అధికారంలోకి వచ్చాక అక్కడ అంతా సర్దుకుంటుంది అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. సొంత పార్టీ నేతలే తెలుగుదేశంలో ఇంటి గుట్టు రట్టు చేస్తూ వీధిన పడ్డారు. రేషన్ మాఫియా డాన్ల సామ్రాజ్యం నుండి ఆలయ కమిటీల అమ్మకాల వరకు, బదిలీల దందాల నుండి కాంట్రాక్టుల పర్సంటేజ్ల వరకు చింతలపూడిలో తమ్ముళ్లే అక్రమాల చిట్టా విప్పుతూ బాంబులు పేలుస్తున్నారు. ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అనుచరుల టార్గెట్ గా సాగుతున్న ఈ అంతర్యుద్ధం ఎటు దారితీస్తోంది? పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లాలోనే రేషన్ బియ్యం మాఫియాల ఎలా చెలరేగిపోతోంది? సొంత పార్టీ నేతే ఏకంగా ఎస్పీకే ఫిర్యాదు చేయడం వెనుక ఉన్న ఆ లోకుటేంటి? వాజ్ ది స్పెషల్ స్టోరీ. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ టీడీపీ నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా కొత్తగా వచ్చిన చింతలపూడి తెలుగుదేశం రాజకీయం మాత్రం ఎప్పుడూ కాకలు తీరిన స్థానిక నేతల వెనకే తిరుగుతూ ఉంటుంది. అవసరమైతే అభ్యర్థులనే మార్చేయగల సత్తా ఉన్న సీనియర్లు ఇక్కడ ఉన్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ కీలక నేతలంతా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే చుట్టూ చేరిన కొందరు అనుచరులు తామే షాడో ఎమ్మెల్యేలుగా అవతారమెత్తి నామినేటెడ్ పోస్టులైనా, బదిలీలైనా, అధికారులతో పనులైనా ప్రతి దానికి రేట్లు ఫిక్స్ చేశారని చర్చ నడుస్తోంది. ఈ వసూళ్ల పర్వంతో విసిగిపోయిన ఒరిజినల్ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నేతల అవినీతి చిట్టాను ఆధారాలతో సహా బయట పెట్టేందుకు సిద్ధమవడం నియోజకవర్గంలో తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా చింతలపూడి నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. లింగపాలెం మండల టీడీపీ ప్రెసిడెంట్, మఠంగూడెం సొసైటీ అధ్యక్షుడు గరిమెళ్ల చలపతి కనుసన్నల్లోనే ఈ రేషన్ మాఫియా నడుస్తోందని సొంత పార్టీ నేతలే ఆరోపణలు గుప్పించడం కూటమిలో కల్లోలం రేపింది. ఈ రేషన్ బియ్యం దందాపై టీడీపీ లీడర్ గంటా సాయి కృష్ణ ఏకంగా జిల్లా ఎస్పీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనమైంది. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై రెక్కి నిర్వహించారని, తనకు ప్రాణహాని ఉందంటూ సాయి కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ధర్మాజీగూడెం ఎస్ఐ సైతం సదరు నాయకులకు, మాఫియాకు మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు చేయడంతో మరోసారి ఏపీలో రేషన్ మాఫియా రెక్కలు విచ్చుకుందా అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఒక కీలక నేత అనుచరుడిగా ఉన్న వంగర సాయిదత్తు ప్రస్తుతం ఈ రేషన్ మాఫియాకు డాన్ గా వ్యవహరిస్తున్నాడని చెప్పడంతో వైసీపీ నుండి టీడీపీ దాకా పీడీఎస్ రైస్ దందా యథేచ్ఛగా కొనసాగుతుందా అని జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అది కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లాలోనే ఈ దందా సాగడం కూటమి పరువు తీసేలా ఉందని విమర్శలు వస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలిన చందంగా రేషన్ బియ్యం ఫిర్యాదు బయటకు రావడంతో చింతలపూడి తమ్ముళ్లు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని అక్రమాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులుగా చలామణి అవుతున్న గరిమెళ్ల చలపతి, ఆయన వర్గానికి చెందిన తాతిన రాధాకృష్ణలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ శాఖలో ఒక ఉద్యోగితో కలిసి వీరంతా భారీ వసూళ్లకు తెరలేపారట. అధికారంలోకి వచ్చిన కొత్తలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించి అందులో పర్సంటేజ్లు గుంజారనే వివాదం అప్పట్లోనే రేగింది. అంతేకాదు వీరి వసూళ్లకు అడ్డొస్తున్నాడనే కారణంతో చింతలపూడి తహసీల్దార్ను ఏకంగా నెల రోజుల పాటు సెలవుపై పంపించేశారనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు పవిత్రమైన తిరుమల శ్రీవారి దర్శన టీటీడీ సిఫార్సు లేఖలను కూడా ఒక కాంట్రాక్టర్ ద్వారా బ్లాక్ లో విక్రయిస్తున్నారట. దీనిపై టీటీడీ విజిలెన్స్ విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటపడతాయని స్థానిక తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రతి మద్యం షాపు నుంచి నెలకు 25,000 మామూలు వసూలు చేస్తున్నారని, జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు నేతల హవాతో చెరువుల్లో పూడిగ తీయాలన్నా, జేసీబీ కాంట్రాక్టులు ఇవ్వాలన్నా వారి పర్మిషన్ ఉండాల్సిందేనని కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ అక్రమాలన్నీ ఎమ్మెల్యే దాకా వెళ్తాయా, లేదా ఆయనకు తెలియకుండా తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయా అనేది కూడా మరో వాదన ఉందట. పాలనలోనే కాదు పార్టీ పదవుల కోసం కూడా తమ్ముళ్ల నుండి భారీగా వసూళ్లు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
పార్టీ కోసం కష్టపడిన సీనియర్లకు మొండి చేయి ఎదురవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చింతలపూడి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో పార్టీకి ఎంతో విధేయుడైన దేవాను తప్పించి వేరే ఒకరికి పదవి కట్టబెట్టడం, లక్కవరం సొసైటీ పదవికి భారీగా సొమ్ములు వసూలు చేయడంపై వివాదం ఏకంగా అధిష్టానం వరకు వెళ్ళింది. ప్రసిద్ధ మధ్య ఆంజనేయ స్వామి ఆలయ డైరెక్టర్ల ఎంపికలోనూ అవినీతి జరిగిందంటూ సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో ఆలయ పదవుల్లోనూ అవినీతేనా అంటూ సీనియర్లు ఆవేదన చెందుతూ ఉన్నారు. ముడుపులు ఇస్తేనే పదవులనే పాలసీ నడుస్తుందని సొంత పార్టీ వారే విమర్శిస్తుండడంతో టీడీపీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో ఇంత అవినీతి జరుగుతుందనే విమర్శలు వినిపిస్తుండగా, విమర్శలే కాదు ఆధారాలు ఉన్నాయని సీనియర్ నేత చలపతిపై గంటా సాయికృష్ణ బహిర్గతం చేసిన ఎమ్మెల్యే రోషన్ స్పందించకపోవడంతో ఇవి ఉత్త ఆరోపణలు మాత్రం కాదని చర్చ జరుగుతోందట. ఎన్నికల ముందు ఎన్ఆర్ఐ అంటూ విమర్శలు ఎదుర్కొన్న సొంగ రోషన్ అధికారంలోకి వచ్చాక ఇక్కడే స్థిరపడాలనుకుంటే అమెరికా, హైదరాబాద్ ట్రిప్పులు వేస్తుండడం వ్యక్తిగతమైన, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలంటే క్షేత్రస్థాయిలో ఈ వసూళ్ల పర్వం పార్టీ ప్రతిష్టకు భంగం తెస్తుందని, దానిని చక్కదిద్దాలని పార్టీ కోసం పరితపించేవారు మదన పడిపోతున్నారట. ఇక నియోజకవర్గానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, మండవ లక్ష్మణరావు వంటి కీలక నేతలు పూర్తి మౌనం వహించడం వెనుక ఎమ్మెల్యే తీరు నచ్చకనేననే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలకు కూడా వీరంతా దూరం జరుగుతున్నారు. కామవరపుకోట మండల నాయకులు కూడా ఎమ్మెల్యేకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో వీరికి పిలుపు కూడా ఉండడం లేదని అసహనం పెరుగుతుందట. గతంలో అమ్మపాలెంలో జరిగినటువంటి ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓ వర్గం అడ్డుకోవడంతో ఎమ్మెల్యే వెనుదిరగాల్సి వచ్చిన పరిస్థితి మర్చిపోతే ఎలాగంటున్నారట కొందరు నేతలు. మొత్తానికి చింతలపూడి తెలుగుదేశం పార్టీలు అంతర్గత విభేదాలు, అనుచరుల వసూళ్ల పర్వం క్లైమాక్స్ కు చేరాయి. సొంత పార్టీ నేతలే ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేయడం చూస్తుంటే పరిస్థితి చేతులు దాటిపోయిందని అర్థమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో చింతలపూడిలో టీడీపీ పరిస్థితి ఏంటి? అమెరికా, హైదరాబాద్ ట్రిప్పుల్లో ఉండే ఎమ్మెల్యే సొంగ రోషన్ ఈ ఇంటి పోరును ఎలా చక్కదిద్దుతారు? టీడీపీ అధిష్టానం చింతలపూడిలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.